అమరావతి పాజిటివ్ వర్గం తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే, నెగిటివ్ వర్గం తనకు అనుకూలంగా ఉండాలన్నటువంటి రివర్స్ స్ట్రాటజీ వైపుకే పోతోంది వైసీపీ. ఎందుకంటే ఎట్లాగో ఆ ఓట్లు మన వైపుకి రావు, మిగతా వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అన్నటువంటి వీళ్ళ ధోరణి. తాజాగా అమరావతి రాజధాని హైటెక్ రియల్ ఎస్టేట్ స్కామ్లో మరో అంకం మొదలైందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో రెండో విడత ఇప్పటికే 7 గ్రామాల్లో 20,494 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద సిఆర్డీ సమీకరిస్తోంది. ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్తో పాటు భవిష్యత్తులో 43 గ్రామాల్లో 1.54 లక్షల ఎకరాలకి రాజధాని విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. రెండో విడత సమీకరిస్తున్న గ్రామాలతో పాటు ఎయిర్పోర్టు, భవిష్యత్తులో రాజధాని విస్తరించే 43 గ్రామాల్లోనూ మాస్టర్ ప్లాన్ తయారీ కోసం ఏడాది జనవరిలో టెండర్లు పిలిచింది. ఎవరో ఆసక్తి చూపడంతో వాటిని రద్దు చేసి ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. వాటి ఇటీవల ఆమోదించింది. మాస్టర్ ప్లాన్ తయారీ పనులని సింగపూర్కి చెందిన సుర్బానా జురాంగ్ కన్సార్షియంకి 45 కోట్ల కట్టబెట్టింది. 2015లో 53,748 ఎకరాల్లో రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతల్ని ఇదే కన్సార్షియం 12 కోట్లకే తీసుకుంది. ఈ మాస్టర్ ప్లాన్ లోపం వల్ల విద్యుత్ లైన్లు మార్చేందుకు 1,480 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానా మీద భారం పడింది. అయినా సరే రెండో విడత రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా అదే సంస్థకు ప్రభుత్వం అప్పగించడం వెనకాల కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. సింగపూర్ పదే పదే వెళ్తున్నటువంటి దానికి అన్నటువంటి రాసుకొచ్చింది సాక్షి.